క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. నిన్ను గురించి, నీ జీవితాన్ని గురించి దేవుడికి నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక మొత్తము కూడా దేవుడు నీకు ఒక్కసారిగా ఒక బ్లూ ప్రింట్ తోటి ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడ ఎండ్ అవుతానని చెప్పకపోవచ్చు, కానీ ఆయన తప్పకుండా నీకు బయలుపరుస్తాడు. ఆ విషయాన్ని గురించి తర్వాత మాట్లాడతాము. అది చెప్పకముందు మీతో ఒక విషయం చెప్పాలా. ఎందుకంటే చాలామంది క్రైస్తవులు ఏ విధంగా ఉంటారంటే, నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాల్ని, నేను పలానా చర్చిలో బాప్తిసం పొందాను, నాకు కన్ఫర్మేషన్ కూడా జరిగింది, నేను ఉద్యోగం చేస్తున్నాను, నాకు కుటుంబం ఉంది, నాకు ఫ్యామిలీ ఉంది, నేను చర్చికి కూడా పోతుంటాను, ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఐఎమ్ ఏ బిలీవ్ అని చెప్పుకుంటూ ఉంటారు. అక్కడి వరకు మాత్రమే, దానికి మాత్రమే పరిమితం అవుతారు. కానీ ముఖ్యమైనటువంటి విషయానికి వచ్చేసరికి, అంటే దేవుడు వారి పట్ల కలిగి ఉన్నటువంటి ఆలోచన, తలంపు, ప్రణాళిక విషయంకి వచ్చేసరికి వాళ్ళకి ఎటువంటి అవగాహన కానీ ఏమీ కూడా ఉండదు. బాప్తిసం తీసుకున్నా, నేను చర్చికి పోతున్నా, నా ఉద్యోగం నేను చేసుకుంటున్నా, నాకు ఇంతమంది పిల్లలు, నాకు ఒక భార్య ఉంది, లేదంటే నాకు ఒక భర్త ఉన్నాడు, నేను ఈ పనులు చేస్తుంటాను, అప్పుడప్పుడు మంచి కార్యాలు చేస్తుంటాను, అప్పుడప్పుడు ఇది చేస్తుంటాను, అది చేస్తుంటాను. లైఫ్ అనేటటువంటిది, జీవితం అనేటటువంటిది ఆ విధంగా కొట్టుకుపోతూ దాంట్లో ఏమి విశేషత కానీ, దెర్ ఇస్ నో సిగ్నిఫికెన్స్ ఎట్ ఆల్ ఫర్ దట్ సాల్వేషన్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ జీసస్. దెర్ ఇస్ నో సిగ్నిఫికెన్స్. లైఫ్ గడిచిపోతూ ఉంది. ఏదో చెప్తారు కదా, లైఫ్ గోస్ ఆన్, జీవితం జరిగిపోతూ ఉంటుంది. రక్షణ పొందాము చెప్పుకుంటారు, బాప్తిసం తీసుకున్నాం చెప్పుకుంటారు. మరి దేవుడు ప్రణాళిక ఏంటి నీ జీవితంలో? దేవుడి యొక్క ఆలోచన ఏంటి నీ జీవితంలో? నువ్వు ఎప్పుడైనా యోచించావా? ఎప్పుడైనా తలపోసావా? ఈ లోకం యొక్క ప్రవాహంలో నువ్వు కొట్టుకుని పోతూ ఉన్నావు. క్రైస్తవుడివే, బహుశా విశ్వాసవే, యూ హ్యావ్ ఆల్ ద ట్రాపింగ్స్ ఆఫ్ ఏ క్రిస్టియన్ అని పిలుచుకునేదానికి, చెప్పుకునేదానికి యూ హ్యావ్ ఆల్ ద ట్రాపింగ్స్, యూ హ్యావ్ ఆల్ దోస్ ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్, బట్ యు ఆర్ బీయింగ్ క్యారీడ్ అవే ఇన్ ద కరెంట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఆ లోక ప్రవాహంలో నువ్వు కొట్టుకుని పోతూ ఉన్నావు. చిన్నప్పుడు అండి, మేము ఒక చిన్న గ్రామంలో ఉండేటటువంటి వాళ్ళం. ఆ గ్రామం పేరు కూనవరం. ఆ కూనవరం దగ్గర శబరి నది, గోదావరి నది రెండు కలుసుకుంటాయి. రెండు నదులు కలుసుకుంటాయి అక్కడ. అప్పుడప్పుడు వరదలు వచ్చాయి. వర్షాలు బాగా పైన పడినప్పుడు విపరీతంగా వరదలు వచ్చేటటువంటివి. వరదలు వచ్చినప్పుడు ఆ గ్రామంలో చుట్టుపక్కల ప్రదేశాలంతా కూడా నీళ్లు విపరీతంగా చేరిపోయి వరద నీరు పైకి వచ్చేటటువంటిది, కొన్ని ఇళ్ళు కూడా మునిగిపోయేటటువంటివి. అప్పుడు చిన్నప్పుడు మేము గమనించేటటువంటి విషయం ఏంటంటే, ఆ వరద ప్రవాహంలో చెత్త చెదారము, కాగితాలే కావచ్చు, ఎండిపోయిన పుల్లలే కావచ్చు, ఆకులే కావచ్చు, ఆకులు అలమలు కావచ్చు, తర్వాత వచ్చి కొమ్మలు, చెట్టు కొమ్మలు కావచ్చు, మహావృక్షాలు కూడా ఆ వరద ప్రవాహంలో కొట్టుకుని పోయాయండి. అంత పెద్ద వృక్షమైనా సరే, లేదంటే ఆ చిన్న పుల్లైనా సరే, ఎండుటాకైనా సరే, చెత్త చెదారమైనా సరే, వాటంతటిని ఈ ప్రవాహం ఏం చేస్తుందంటే, ఈ వరద నీరు ఏం చేస్తుందంటే తనలో కలుపుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడికి పోతుంది అనేటటువంటిది ఆ చెట్టుకి, అంత పెద్ద వృక్షానికి తెలియదు. పెద్ద పెద్ద దొంగలు కొట్టుకొని వచ్చేటటువంటి, పెద్ద పెద్ద అడవి మానులు కొట్టుకొని వచ్చేటటువంటివి, అవి తేలుకుంటూ వెళ్ళిపోతుంటాయి ప్రవాహంలో. చిన్న చెత్త చెదారం అది కూడా కొట్టుకుంటూ పోతుంది. ఒక చిన్న పుల్ల పోతుంది, ఒక ఎండిపోయినటువంటి ఆకు కూడా పోతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ క్యారీడ్ ఇన్ దట్ ఫ్లడ్ కరెంట్. ఆ కరెంట్లో, ఆ వాటర్లో అది కొట్టుకొని పోతూ ఉంటాయి అంతే. వాటిలోంచి బయటపడేటటువంటి శక్తి అంత పెద్ద మానికి కానీ వృక్షానికి కానీ ఉండదు, కొట్టుకుపోతుంటాయి అంతే. ఈ లోకంలో మహాశక్తివంతమైనటువంటి వాళ్ళు, ప్రభావం కలిగినటువంటి వాళ్ళు, మహాధనికులైనటువంటి వాళ్ళు, జ్ఞానులు, తత్వవేత్తలు అనేక మంది ఉన్నారు. ఈ లోకం యొక్క ప్రవాహంలో వాళ్ళు కూడా కొట్టుకొని పోతూ ఉన్నారు. ఆ లోకం యొక్క ప్రవాహాన్ని తట్టుకునేటటువంటి శక్తి, దాంట్లోంచి బయటపడగలిగేటటువంటి శక్తి ఆ కొట్టుకుపోయేటటువంటి వాళ్ళకి లేదు. కానీ దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఏర్పాటులో, ఆయన జోక్యం వల్ల ఆ లోకంలో ప్రవాహంలో కొట్టుకుని పోయేటటువంటి నిన్ను దేవుడు ఆ సువార్త అనేటటువంటి తాడు ఆ వరదలోనికి, ఆ నీళ్లలోనికి ఆయన విసిరేసి నిన్ను ఆయన రక్షించి ఒడ్డుకు లాక్కుని ఆయన నిన్ను ఒక చక్కటి ఎండినటువంటి ప్రదేశము, దాన్ని మన భాషలో, బైబిల్ పరిభాషలో చెప్పాలంటే
క్రీస్తు ప్రభు అనే బండ మీద నీ పాదాలను నిలబెట్టాడు. అంతకుముందు లోక ప్రవాహంలో నువ్వు కొట్టుకుని పోయేటటువంటి వాడివి. ఆ సువార్త నువ్వు విన్న తర్వాత నువ్వు రక్షించబడ్డావు. ఆ సువార్త అందరికి వినబడుతుంది, కానీ వాళ్ళు వినేదానికి ఒప్పుకోవడంలే. వాళ్ళలో అనేక మంది శక్తివంతులైనటువంటి వారు, వెరీ పవర్ఫుల్ పీపుల్, వెరీ రిచ్ పీపుల్, వెరీ వెల్తీ పీపుల్, వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, సైంటిస్ట్ కావచ్చు, జ్ఞానులు కావచ్చు, చాలా మంది ఉండొచ్చు, రిఫార్మర్స్ కావచ్చు, కొట్టుకుని పోతున్నారు అంతే. కానీ దేవుడు నిన్ను దాంట్లో నుంచి బయటికి లాగాడు. నిన్ను బయటికి లాగి ఆ క్రీస్తు ప్రభు అనే బండ మీద ఆయన నీ పాదాలని నిలబెట్టాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే, నిన్ను ఆ ప్రవాహంలో నుంచి బయటికి లాగినటువంటి దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశం లేకుండా ఆ కార్యం చేసాడంటావా? ఒక ఉద్దేశం లేకుండా, ఒక ప్రణాళిక లేకుండా, ఒక ఆలోచన లేకుండా, ఒక గమ్యం లేకుండా, ఎటువంటి తలంపు లేకుండా, ఏదో ర్యాండమ్గా ఎర్రాటిక్గా ఆయన నిన్ను రక్షించి అటు బయటపడేసి ఆయన పాటికి నిన్ను గురించి మర్చిపోయి ఆయన ఉన్నాడా? ఆయన అయితే మాత్రం అలా లేడు. కానీ చాలా మంది క్రైస్తవులు, చాలా మంది విశ్వాసులు అది అయిపోయిన తర్వాత, రక్షింపబడిన తర్వాత ఇంకా మాకేం సంబంధము, మేము బాప్తిజం తీసేసుకున్నాం, మేము చర్చికి వెళ్తున్నాం, మేము పలానా చర్చిలో మెంబర్స్మి అన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నారు. విషయం ఏంటి అంటే, అది కాదు అడిగేది. దేవుడు నిన్ను ఆ కుమారుని యొక్క రక్తంతో రక్షించి ఆ భయంకరమైనటువంటి లోకం అనేటువంటి ప్రవాహంలో నువ్వు కొట్టుకుపోతూ ఉన్నప్పుడు దాంట్లో నుంచి నిన్ను బయటికి లాగి ఒడ్డుకు చేర్చి నిన్ను నిలబెట్టిన తర్వాత ఆయన నీ పట్ల కలిగి ఉన్నటువంటి ఆలోచన ఏంటి, తలంపు ఏంటి, ప్రణాళిక ఏంటి, నువ్వు ఎప్పుడైనా కనుక్కునేదానికి ప్రయత్నించావా? ఆయన దగ్గర మొరపెట్టావా? నువ్వు నన్ను ఇంత భయంకరమైనటువంటి ఈ లోకం అనేటటువంటి ప్రవాహంలో నుంచి, దట్ ఈస్ ఎ వెరీ పవర్ఫుల్ కరెంట్, యూ కెనాట్ ఎస్కేప్ ఆన్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్. నీ సొంత శక్తితోటి ఆ కరెంట్లో నుంచి, ఆ భయంకరమైన ఆకర్షణలోంచి, లోకం యొక్క ఆకర్షణలోంచి, సాతాను బంధకాల నుంచి నువ్వు బయటపడలేవు. దట్ ఈస్ వై యూ నీడ్ ఎ రెడీమర్. హీ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. యూ హ్యావ్ టు బి రెడీమేడ్, యూ హ్యావ్ టు బి సేవ్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఆయన రక్షించి బయటకు పెట్టాడు. బయటకు పెట్టిన తర్వాత ఏంటి ఉద్దేశం? ఏంటి నా జీవితం యొక్క ఉద్దేశం? నువ్వు నన్ను రక్షించావు, నీ కుమారుడు యొక్క రక్తంతో నన్ను కడుక్కున్నావు, నన్ను పరిశుద్ధపరిచావు, నీ ఆత్మతో నన్ను నింపావు, నాకు నిత్య జీవం అనుగ్రహించావు, పరలోకంలో ఉండే అనేకమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నాకు అనుగ్రహించావు, పరలోకంలో వాడబారినటువంటి నిర్మలమైనటువంటి అక్షయమైనటువంటి స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేసావు, ఇంత గొప్ప నిరీక్షణ నాకు కలిగజేసావు. ఈ లోకంలో నేను ఇక్కడ బ్రతికేటప్పుడు వాట్ ఈజ్ యువర్ పర్పస్ ఫర్ మై లైఫ్? ఏంటి నీ ప్లాన్ ఏంటి అని నువ్వు దేవుడి దగ్గర ఎప్పుడైనా మొరపెట్టి వేడుకున్నావా? అనుకున్నావా? దేవుడు ఆలోచనలు కలిగి ఉన్నాడు. బైబిల్లో ఇక్కడ ఈ ఇర్మియా గ్రంథంలో అండి ఒక మాట ఉంది. ఏంటి అంటే, మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. అక్కడ రెండు పదాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, నిన్ను గురించి ఉద్దేశించిన, మై పర్పసెస్ ఫర్ యువర్ లైఫ్, నీ జీవితానికి నా ప్రణాళిక, నీ జీవితానికి నా యొక్క ఉద్దేశము, నీ జీవితం విషయంలో నీ యొక్క గమ్యస్థానము, నీ జీవితంలో నువ్వు చేయవలసిన క్రియలు, వీటిని ఉద్దేశించినటువంటి తలంపులు దేవుళ్ళో ఉన్నాయి. హీ హ్యాస్ దట్ ఇంటెంట్, హీ హ్యాస్ దోస్ ఇంటెన్షన్స్, హీ హ్యాస్ దోస్ ప్లాన్స్, హీ హ్యాస్ దట్ పర్పస్, హీ హ్యాస్ దట్ ఆబ్జెక్టివ్ ఫర్ యూ, హీ హ్యాస్ దీస్ థింగ్స్ ఫర్ యూ ఎక్స్క్లూజివ్లీ, specifically designed for you, exclusively for you, not for any other person. అని ఏమంటే, నేను ఎరుగుదును అంటాడు. ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును అంటాడు. ఐ నో ద థాట్స్ ఐ హ్యావ్ అంటాడు. ఐ నో అంటే ఏమంటే హిబ్రూ భాషలో యాదా అనేటటువంటి పదం ఉపయోగిస్తారు. అది ఏంటి అంటే, టు నో సమ్ వన్ ఇంటలెక్చువలీ, ఎమోషనలీ అండ్ స్పిరిచువలీ. అంటే ఒక రిలేషన్షిప్ని, ఇద్దరి మధ్య ఉండేటటువంటి సంబంధ బాంధవ్యాన్ని తెలియజేసేటటువంటి పదం అది. అంటే వెన్ గాడ్ సేస్ ఐ నో యు, నేను ఎరుగుదును అని చెప్పి ఆయన అన్నప్పుడు నిన్ను గురించి ఆయనకి ఎట్లా ఉంటుంది? నిన్ను గురించి ఆయన ఏమనుకుంటుంటే, గాడ్ నోస్ యూ ఇంటలెక్చువలీ, గాడ్ నోస్ యూ ఎమోషనలీ, గాడ్ నోస్ యూ స్పిరిచువలీ, ఇన్ ఎవ్రీ యాంగిల్. నువ్వు ఏ యాంగిల్లో చూసినా నిన్ను గురించి దేవుడు సంపూర్ణంగా ఎరుగున్నాడు. ఆయన అంత మాత్రమే కాదు, నిన్ను గురించినటువంటి ఆలోచనలు కూడా, హౌ హీ ఈజ్ పర్సీవింగ్ యూ, నిన్ను ఏ విధంగా చూస్తూ ఉన్నాడు. నేను ఇందాక మొదట్లో చెప్పాను,
యు ఆర్ ఎ వెరీ స్పెషల్ పర్సన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నీలాంటి వ్యక్తి ఇంకొక వ్యక్తి లేదు. యు ఆర్ వెరీ స్పెషల్. నిన్ను గురించి మాత్రమే ఆయన యొక్క సంకల్పంలో, ఆయన యొక్క పెద్ద ప్రణాళికలో, ఆ బృహత్తర ప్రణాళికలో నీకు ఆయన కొన్ని ఉద్దేశించాడు, నీకు కొన్ని ఏర్పాటు చేశాడు. కొన్ని క్రియలు, కొన్ని కార్యాలు, కొన్ని పనులు నువ్వు చేయాలని చెప్పి చూస్తున్నాడు. నీ ద్వారా యేసు ప్రభు నామము ఈ లోకములో ఘనపరచబడి, మహిమపరచబడి, దేవుడికి కీర్తి కలిగినట్లు ఇవన్నీ కూడా జరగాలి. ఆయన ఆ ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. నువ్వు రక్షణ పొందిన తర్వాత వాటిని గురించి ఏమైనా శోధించి, దేవా నా పట్ల నువ్వు కలిగి ఉన్నటువంటి ఆలోచన ఏంటి, దేవా నా పట్ల నువ్వు కలిగి ఉన్నటువంటి తలంపు ఏంటి, నువ్వు నా పట్ల ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నావు, నన్ను ఏమి చేయమంటావు, నీ ఉద్దేశం ఏంటి, నీ తలంపులు ఏంటి. నువ్వు అన్నావు కదా, ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ, యూ హ్యావ్ మెన్షన్డ్ ఇన్ ద స్క్రిప్చర్స్. చెప్పావు కదా, మరి ఏంటి నా పట్ల ఏంటి, వాట్ ఆర్ దోస్ థింగ్స్? ఇందాకైతే చెప్పా, నువ్వు పరలోకంలో నీ కోసం వాడబారినటువంటి నిర్మలమైనటువంటి అక్షయమైనటువంటి స్వాస్థ్యము దేవుడు ఏర్పాటు చేశాడు. నువ్వు దేవుని యొక్క గృహంలో బిడ్డగా చేర్చుకోబడ్డావు. పరిశుద్ధాత్మ నువ్వు పొందుకున్నావు. పరలోకంలో ఉన్న ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నీకు ఇవ్వబడ్డాయి. దేవుని కుమారుని ద్వారా నువ్వు ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. బట్ వాట్ ఈస్ గాడ్స్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఏంటి? అది నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి విచారించి ఆయన దగ్గర శోధించి, ఆయన్ని అడిగి ఆయన దగ్గర ఏంటి తెలుసుకోవాలా. దేవుడు నువ్వు అడగంగానే ఒక పెద్ద బ్లూ ప్రింట్లో, బిడ్డ నువ్వు ఇక్కడ స్టార్ట్ చేస్తావు, నువ్వు ఇక్కడ ఎండ్ అవుతావు, ఈ మధ్యలో ఇవన్నీ వస్తాయి అని చెప్పి దేవుడు నీకేమీ చెప్పడు. దేవుడు ఇశ్రాయేలీయుల్ని విడిపించుకుని బయటికి తీసుకొని వచ్చినప్పుడు ఐగుప్తు దేశం యొక్క దాసత్వం నుంచి ఆయన ఏర్పాటు చేసినటువంటి రూట్ మ్యాప్లోనే వాళ్ళు నడిచారు. దేవుడు ఆ మ్యాప్, ఆ రూట్ అనేటటువంటిది మోషేకి సమయాన్ని బట్టి ఆయన బయలుపరుస్తూ వచ్చాడు. నీ జీవితంలో నువ్వు నడవలసినటువంటి మార్గము, నీ జీవితానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ అనేటటువంటి దేవుడి దగ్గర ఉంటుంది. నువ్వు దేవుడిని అడిగి కనుక్కోవాలా. దానికి సమయం కావాలా, దానికి ప్రార్థన కావాలా, దానికి దేవుని యొక్క వాక్యం చదవడం అనేటటువంటిది కావాలా, దానికోసం దేవుని దగ్గర నువ్వు వేచి ఉండాలా. దేవుడు అప్పుడు తన ఉద్దేశాన్ని నీకు తప్పకుండా బయలుపరుస్తాడు. రక్షణ పొందావు, దేవుడు ఉద్దేశము చాలా వరకు నీవు జీవితంలో రక్షణ పొందడం అది మేజర్ థింగ్ కాదని చెప్పి చెప్పడం లేదు. కానీ నువ్వు అక్కడికి చేరకముందు నువ్వు ఇక్కడ చేయవలసినటువంటి కార్యాలు, దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి ఆలోచన నువ్వు విచారించి తెలుసుకోవాలి. దేవుడి సన్నిధిలో నువ్వు మొరపెట్టాలి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు ఇర్మియాతోటి ఒక మాట మాట్లాడుతూ ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని, అద్భుతమైనటువంటి విషయాన్ని ఇర్మియాకి బయలుపరిచాడు. ఏమని అన్నాడంటే, కాల్ అంటు మీ, ఐ విల్ ఆన్సర్ యూ అండ్ ఐ విల్ షో యూ గ్రేట్ అండ్ మైటీ థింగ్స్ దట్ యూ డు నాట్ నో. రాబోయేటటువంటి కాలంలో దేవుడు ఇశ్రాయేల్ పట్ల కలిగి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనలు, తలంపులు, ప్రణాళికలు అవన్నీ కూడా దేవుడు వాటి విషయమై ఇర్మియాతోటి ఆయన ప్రస్తావిస్తూ గొప్ప ఆలోచనలు, గొప్ప తలంపులు దేవుడు ఈ పతనమైనటువంటి ఇశ్రాయేల్ పట్ల కలిగి ఉన్నాడండి. ఈ భ్రష్టు పట్టినటువంటి ఈ దేశ ప్రజల పట్ల దేవుడు అటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు. వాళ్ళని తిరిగి నేను సమకూరుస్తాను. ఏ దేశంలో అయితే వాళ్ళు నాశనం చేయబడి, ఓడించబడి, గృహాలని కోల్పోయి, పొలాల్ని కోల్పోయి, బిడ్డల్ని కోల్పోయి, ఆస్తి నష్టము ఎన్ని జరిగిందో, ఏ ప్రదేశంలో అయితే జరిగిందో అదే ప్రదేశంలోనికి వాళ్ళని తీసుకుని వస్తా. వాళ్ళు తిరిగి ఇళ్ళు కడతారు, వాళ్ళు తిరిగి పొలాలు సంపాదించుకుంటారు, వాళ్ళు పశువులు అక్కడ ఉంటాయి, వాళ్ళ పిల్లలు, ఎన్ని ఆశీర్వాదాలు అవన్నీ కూడా నా హృదయంలో ఉన్నాయి. కాల్ అంటు మీ, ఐ విల్ ఆన్సర్ యూ అండ్ ఐ విల్ షో యూ గ్రేట్ అండ్ మైటీ థింగ్స్ దట్ యూ డు నాట్ నో అని చెప్పి దేవుడు ఇర్మియాతో అంటాడు. ఇర్మియా అప్పుడు బహుశా హోప్లెస్ సిచ్యుయేషన్లో ఉన్నాడు. ఇంత జరిగిపోయింది, దేశమంతా చెరపట్టబడింది, జనాలందరూ చెరపట్టుకొని పోబడ్డారు, కొంతమంది చనిపోయారు, ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, అనేకమైనటువంటి నష్టాలు జరిగినాయి. ఇటువంటి డిప్రెసింగ్ సిచ్యుయేషన్లో, ఇటువంటి కృంగిపోయినటువంటి సమయంలో దేవుని యొక్క వాక్కు ఇర్మియాకి ప్రత్యక్షమై జరగబోయేటటువంటి విషయాల్ని ఆయనకు బయలుపరుస్తూ, నాకు మొరపెట్టుమో, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీకు తెలియనటువంటి నీ గూఢమైనటువంటి సంగతులు నేను నీకు బయలుపరచదును.
ప్రవక్తతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 33 అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతానండి. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఈలాగ సెలవిచ్చెను, మాట నెరవేర్చి యెహోవా, స్థిరపరచవలనని దాన్ని నిర్మించి యెహోవా అను నామము వహించిన వాడే ఈలాగ సెలవిచ్చుచున్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేనటువంటి గొప్ప సంగతులను, గూఢమైనటువంటి సంగతులు నేను నీకు తెలియజేతును అని చెప్పి ఆయన చెప్తూ, చూడండి తర్వాత 12వ వచనం దగ్గరకు వస్తా. మిగిలినటువంటి వచనాలు నేను వదిలేసి అక్కడికి వస్తానండి. అక్కడ ఏంటంటే, సైన్యములకు అధిపతి యొగు యెహోవా ఈలాగ సెలవిచ్చున్నాడు, మనుషులైనను జంతువులైనను లేక పాడయున్న ఈ స్థలముల్లో దాని పట్టణములన్నిటిలోనూ గొర్రెల మందలను మేపుచు పరుండబెట్టు కాపర్లుందురు. మన్నెపు పట్టణముల్లోను, మైదానపు పట్టణంలోను, దక్షిణ దేశ పట్టణంలోను, బెన్యామీను దేశంలోను, యెరూషలేము ప్రాంత స్థలంలోను, యూదా పట్టణంలో మందలు లెక్క పెట్టు వారి చేత లెక్కింపబడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 15వ వచనం, ఆ దినముల్లో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చెగును మొలిపించదును, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ఆ దినముల్లో యూదావారు రక్షింపబడదురు, యెరూషలేము నివాసులు సురక్షితంగా నివసింతురు అని చెప్పి, యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును అని చెప్పి రాబో దినముల గురించి ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. ఇర్మియా ఆయన విచారంతో కృంగిపోతున్నాడు, జనులు విచారంతో కృంగిపోతూ ఉన్నారు. దేవుడు వాళ్ళకి నిరీక్షణ కలుగు చేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో పలికినటువంటి మాట అది, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. చెరపట్టినటువంటి వాళ్ళు తిరిగి వెనక్కి తీసుకుని రాబడతారు. ఆ దేశంలో ఏ దేశంలో అయితే నుంచి వాళ్ళు బయటికి వెళ్ళగొట్టబడ్డారో తిరిగి అదే దేశంలో, దేవుడిచ్చిన వాగ్దానం దేశంలో వాళ్ళు నివసిస్తారు, వాళ్ళు ఫలిస్తారు, వాళ్ళు అభివృద్ధి చెందుతారు అని చెప్పి దేవుడు ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతూ ఆ సందర్భంలో ఆ మాట అన్నాడండి. దేవుడు ఇటువంటి జనం పట్ల అటువంటి ఆలోచన, ఇటువంటి జనం పట్ల అటువంటి ప్రణాళిక, ఇటువంటి జనం పట్ల అటువంటి ఉద్దేశాలు, తలంపులు కలిగి ఉన్నటువంటి దేవుడు. అది నేను చెప్పదలుచుకున్నటువంటిది. అటువంటి వారి పట్లే దేవుడు అటువంటి ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు, తలంపులు, ప్రణాళిక కలిగి ఉంటే, యేసు ప్రభువులో రక్షణ పొందినటువంటి నీ పట్ల ఆయనకు ఒక ఆలోచన, ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశము, ఒక తలంపు, ఒక గమ్యము, ఒక దిశ, ఒక దారి అటువంటి ఏమీ ఉండవా? రక్షణ పొందా, నేను బాప్తిసం తీసేసుకున్నా, నేను చర్చికి పోతున్నా, నేను చర్చిలో మెంబర్ని, పలానా చర్చికి నేను పోతున్నా, పలానా కమిటీలో నేను మెంబర్ని, ఇంతేనా లైఫ్? దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి ఆలోచన ఏంటో ఎప్పుడైనా ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ఏదైనా ఒక విషయం కనుక్కున్నావా? దేవుడు నీతో ఎప్పుడైనా చెప్పాడా? దేవుడు తన తలంపు నీకు బయలుపరిచాడా? కనుక్కున్నావా? లేకపోతే ఇందాక నేను చెప్పాను కదండి, ఆ నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయేటటువంటి చెత్తలాగా నువ్వు కూడా ఆ రకంగా జీవితంలో ఆ కాలంలో కలిసి కొట్టుకుని పోతూ ఉన్నావా? దేవుని యొక్క ఉద్దేశాలు ఎరగకుండా, దేవుని యొక్క తలంపుల గురించి విచారణ చెయ్యకుండా, నీ యొక్క గమ్యం ఏంటో, దేవుడు నీకు ఉద్దేశించినటువంటి క్రియలేంటో, కార్యములేంటో తెలుసుకోకుండా ఆ విధంగా కొట్టుకుపోయేటటువంటి ప్రవాహంలో కొట్టుకుపోయేటటువంటి చెత్త వలె, ఎండిపోయినటువంటి ఆకులు అలముల వలె నీటిలో తేలేటటువంటి ప్రతి ఒక్కటి కూడా ప్రవాహంలో కొట్టుకుని పోతుంది. అలాగున్నావా నువ్వు? నీ జీవితం కూడా అలాగనే ఉందా? ఈ లోకంలో కలిసిపోయి, వాళ్ళతో పాటు కలిసిపోయి, వారితో పాటు కొట్టుకుపోతూ ఉన్నావా? లేకపోతే రక్షింపబడినటువంటి అనుభవము కలిగి ఆ రక్షణ అనుభవమునికి తగిన రీతిగా దేవుడి దగ్గర నుంచి ఆయన యొక్క ఆలోచనలు, తలంపులు తెలుసుకుని ఆ మార్గంలో నువ్వు ప్రయాణిస్తూ ఉన్నావా? ఏం చేస్తూ ఉన్నావు? చాలా మందికి ఉద్దేశం ఏంటి అంటే, బాప్తిసం అయిపోయింది, రక్షణ పొందాను, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, నేను ఆదివారం నాడు చర్చికి వెళ్తున్నాను, నేను క్రిస్మస్ జరుపుకుంటాను, కుటుంబీకులందరూ క్రైస్తవులే, మా ఇంట్లో వాళ్ళు క్రైస్తవులే, వాళ్ళు అంతవరకే. దేవుని ఆలోచన, తలంపు, దేవుని ప్రణాళికలు, దేవుని ఉద్దేశాలు ఏంటి అనేటటువంటి నీ జీవితంలో ఎప్పుడు నువ్వు విచారించి తెలుసుకోలే, ఆలోచనే లేదు, ఏం చేస్తాం? సో ఏమవుతుంది? విత్తనం అయితే చల్లబడింది కానీ అది పెరిగి మొక్క కూడా అయింది కానీ దాని చుట్టూ అది ముళ్ళ పొదల్లో, ముళ్ళ కంపల్లో పడి అవి ఏం చేసినాయి అంటే దాన్ని అణిచివేసి ఫలింపు లేకుండా చేసినాయి అంట. ఈ లోకంలో పడి నువ్వు కొట్టుకొని పోతూ ఉంటే నీ జీవితంలో కూడా ఎటువంటి ఫలింపు ఉండదు. నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకుని ఆ ఉద్దేశంలోనికి నువ్వు రావాలి.
దేవుని ప్రణాళికలోనికి నువ్వు రావాలి. దేవుని చిత్తం ఏంటో నువ్వు కనుక్కోవాలి. దాంట్లోనికి నువ్వు రావాలి. అప్పుడు నీ రక్షణకి, నీ జీవితానికి సాఫల్యత. లేకపోతే అది రక్షణ పొంది కూడా ఎటువంటి ప్రయోజనం లేనటువంటి నిష్ఫలమైనటువంటి క్రైస్తవ జీవితంగా అది మిగిలి, నీ పట్ల ఏం చిత్తం కలిగి ఉన్నాడనేటటువంటిది నేను నీకు చెప్పడం లే. నువ్వు వాక్యాన్ని చదువుకొని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదివే కొద్దీ దేవుని యొక్క ప్రార్థనలో నువ్వు గడిపే కొద్దీ దేవునితో సహవాసం నువ్వు పెంపొందించుకునే కొద్దీ దేవుని యొక్క స్వరాన్ని, దేవుని యొక్క ఆలోచనల్ని గ్రహించడం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. దాంట్లోకి నువ్వు రావాలా. ఆ యొక్క మోడ్లోకి, ఆ ఓరియంటేషన్లోనికి నువ్వు రావాలా. ఆ దేవుని యొక్క వాక్యము నువ్వు చదవకుండా ఆదివారం నేను గుడికి పోతున్నాను, నేను చందా ఇస్తున్నాను, నేను క్రిస్మస్ జరుపుకుంటున్నాను, నేను చర్చి మెంబర్ని, ఇవన్నీ కూడా పని చేయవు. దేవుని చిత్తాన్ని తెలుసుకునేదానికి నువ్వు ఖచ్చితంగా నీ పట్ల దేవుడు ఎటువంటి చిత్తాన్ని కలిగి ఉన్నాడో తెలుసుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క ప్రార్థనలో నువ్వు గడిపి తీరవలసిందే. అప్పుడు దేవుని యొక్క చిత్తము దేవుడు నువ్వు తెలుసుకుంటావు. దేవుడు నీకు బయలుపరుస్తాడు. దానికి సమయం అవసరం. వాక్యం చదివేదానికి సమయం కావాలా. ఏదో కొంతమంది ఈరోజు ఈ వాక్యము, ఈ అధ్యాయం నేను చదవాలి అంతే, టార్గెట్. ఆ వాక్య అధ్యాయం చదివేయడం, మూసేయడం, వెళ్ళిపోవడం. ఈరోజు ప్రార్థన చేయాలి, 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట చేయడం, వెళ్ళిపోవడం. అవన్నీ ఏమి అకంప్లిష్ చేయవు. అవన్నీ నిన్ను బలమైనటువంటి క్రిస్టియన్గా లేదంటే బలమైనటువంటి విశ్వాసగా ఏమి చేయవు. అంత మాత్రం వరకే ఉంటావు అంతే. దేవునికి ఆలోచనలు ఉన్నాయి నీ పట్ల. తలంపులు లేక, ఆలోచనలు లేక, ఉద్దేశాలు లేక కాదు. నువ్వు అవి ఏమిటో తెలుసుకునేదానికి నువ్వు ప్రయత్నము చేయడం లేదు. దాంట్లోనికి నువ్వు వచ్చేదానికి నువ్వు ఇష్టపడటం లేదు. పైపైనే దూరంగా లోపలికి దిగకుండా దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకునేదానికి, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు పరిశోధించేదానికి, ప్రార్థనలో నిలబడి ఉండేదానికి నువ్వు ఇష్టపడక దూరంగా పైపైని అక్కడక్కడే గడిపేసుకుంటూ ఇదే క్రైస్తవ జీవితం అని చెప్పి నువ్వు గడిపేస్తూ ఉన్నావు. అలాగే ఉండబోద్దు చిట్ట చివరికి. నిష్ఫలమైనటువంటి క్రైస్తవ జీవితం, నిష్ప్రయోజనమైనటువంటి క్రైస్తవ జీవితము. రక్షణ పొంది ఉండొచ్చేమో, నాకు తెలియదు. దేవుడు రక్షింపబడిన వారి కోసం కొన్ని కార్యాలను ముందుగా నిర్ణయించాడంట. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ఒక దగ్గర రాయబడింది. ముందుగా నిర్ణయించినటువంటి క్రియలు కొన్ని ఉన్నాయి. వాటిలోకి రాకుండానే కొంతమంది జీవితం గడిపేస్తూ ఉన్నారు. సో ఇది ముగించే ముందు ఒకటే నేను మీతో చెప్పదలుచుకున్నా. ఏమిటి అంటే, దేవుడు నీ పట్ల నిర్దిష్టమైనటువంటి ఆలోచన, తలంపు, ఉద్దేశాలు ఆయన కలుగున్నాడు. He has a specific plan for your life. He has a specific purpose for your life. He has a specific objective for you, so that you may accomplish it, that you may perform it, that you may bring glory to Jesus Christ. And through Jesus Christ, God the Father may be glorified. అవన్నీ కూడా దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడు. దాంట్లో నువ్వు రా. దూరంగా పైనే మాటలతోటి, ముచ్చట్లతోటి వాళ్ళని గురించి మాట్లాడుకుంటూ, ఈ సేవకుడు ఇట్లా, ఆ సేవకుడు ఇట్లా, చర్చిలో ఇట్లా జరుగుతుంది, ఆ చర్చిలో ఇట్లా జరుగుతుంది, ఇది తప్పు, వీటితో అన్నిటితో కాదు. దట్ దే అకంప్లిష్ నథింగ్. యూ మస్ట్ గెట్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలోనికి నువ్వు వచ్చి దేవుడి దగ్గర నువ్వు కూర్చొని దేవుడి దగ్గర నుంచి తెలుసుకోవాలా. హీ మస్ట్ స్పీక్ టు యూ, హీ మస్ట్ రివీల్ హిస్ థాట్స్ టు యూ. ఆయన ఖచ్చితంగా నీ పట్ల బయలుపరచాలి అంతే. అది తెలుసుకోవాల్సినటువంటి భారము, బాధ్యత నీ మీద ఉంది. నాకు మొరపెట్టుచూ వత్తురేని, నాకు ప్రార్థన చేయుచూ వత్తురేని. ఇఫ్ యు క్రై అంటు మీ, ఇఫ్ యు ప్రే అంటు మీ, బైబిల్లో అక్కడ రాయబడినటువంటి వాక్యం, నాకు మొరపెట్టుదురేని, నాకు ప్రార్థన చేయుచూ వచ్చుదురేని. అప్పుడు దేవుడు ఆయన తన్ను తాను నీకు బయలుపరుచుకునేటటువంటి స్థలంలో ఉంటాడంట. సో దట్ యు మే ఫైండ్ హిమ్. దేవుడు నీకు కనిపించకూడదు, నీతో మాట్లాడకూడదు, నీ దగ్గర నుంచి దూరంగా ఉండాలనుకుంటే, దేవుడు కానీ డిసైడ్ చేసుకుంటే, నువ్వు ఎంత ప్రయాస చేసినా, ఎంత తపస్సు చేసినా, ఎంత జ్ఞానం ఉపయోగించినా, ఏం చేసినా నువ్వు దేవుడిని కనుక్కోలేవు. ఆయన తన్ను తాను నువ్వు కనుక్కునేటటువంటి స్థలంలో ఆయన తన్ను తాను పెట్టుకొని ఆయన ఏమంటాడంటే, నువ్వు నన్ను వెతుకు, యు విల్ ఫైండ్ మీ. నన్ను నేను నీకు
కనపరుచుకుందును. ఆ మాటలు, ఆ ఫ్రేమ్ చూడండి, ఆ సింటాక్స్ చూడండి ఎట్లుందో. నన్ను నేను నీకు కనపరుచుకుందును. ఐ విల్ బి ఫౌండ్ బై యూ అంటే గాడ్ విల్ ప్లేస్ హిమ్సెల్ఫ్ ఇన్ సచ్ ఏ ప్లేస్ సో దట్ యూ కెన్ ఫైండ్ హిమ్ ఇఫ్ యూ సెర్చ్ ఫర్ హిమ్. దానికి ప్రేయర్ అవసరం. దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఉద్దేశాలు కనుక్కోవాలంటే ఖచ్చితంగా నువ్వు ఆయన సన్నిధిలో ఆయన దగ్గర మొరపెట్టాలి, ఆయన దగ్గర ప్రార్థన చేయాలి, ఆయన యొక్క వాక్యాన్ని నువ్వు దీక్షగా చదవాలి, ఆయన్ని నువ్వు వెతికి తీరాలి. అప్పుడు దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క తలంపులు నీ జీవితంలో స్పష్టంగా తేటగా నువ్వు గ్రహించగలుగుతావు. ఒక్క విషయమే కావచ్చు ఆయన బయలుపరిచేది, చిన్న విషయమే కావచ్చు, దట్ ఈస్ సఫిషియంట్. ఏమిటి అనేటటువంటి నేను నీకు చెప్పడం లే. యూ సెర్చ్ ద స్క్రిప్చర్స్. నువ్వు లేఖనాలను వెతుకు, పత్రికలు చదువు, సువార్తలు చదువు, ఏం చెప్తున్నాయో నీ హృదయము గ్రహించని దేవుడు నీకు బయలుపరుస్తాడు, మాట్లాడతాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, అనేక రకాలుగా దేవుడు మాట్లాడగలడు, దేవుడు బయలుపరుస్తాడు. తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి మానసికంగా కృంగిపోయి నాకేమీ తెలియదు అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు దేవుడి దగ్గరకు వస్తే, దేవుడి సన్నిధికి వస్తే దేవుడు ఆయన నీకు బయలుపరుస్తాడు, ఆయన నీతో మాట్లాడతాడు. బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు మాట్లాడేటటువంటి దేవుడు. దేవుడు మాట్లాడేటటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన జీవము కలిగినటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు, వినేటటువంటి దేవుడు, ఉత్తరం ఇచ్చేటటువంటి దేవుడు, వాగ్దానం చేసి నెరవేర్చేటటువంటి దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు మొరపెట్టు. నీ జీవితంలో అనేకమైనటువంటి విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడి ద్వారా నువ్వు పొందుకుంటావు. తప్పకుండా నువ్వు పొందుకుంటావు. దేవుడు నిన్ను ఆశీర్వదించి విస్తారంగా దీవించునుగాక. యేసునామంలో ఆమెన్. ఒక చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వశక్తి కలిగిన తండ్రి, యెహోవా దేవా, యేసు ప్రభు పరిశుద్ధ నామంలో నీ వాక్యం వినిచినటువంటి ఈ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి అయ్యా, నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి, నువ్వు పిలిచినటువంటి ఈ లోకం నుంచి నువ్వు వేరుపరిచి నీ కోసం ప్రత్యేకించుకున్నటువంటి అయ్యా, నువ్వు ముందుగా నిర్ణయించినటువంటి అయ్యా ఈ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకుని, ఏ బిడ్డ అయితే ప్రభువా నీ ఆలోచనలు నాకు బయలుపరచు, నీ తలంపులు నాకు బయలుపరచు, నీ ఉద్దేశాలు నాకు బయలుపరచు, నువ్వు ఏర్పాటు చేసినటువంటి గమ్యం ఏంటో నాకు బయలుపరచు, నీ ప్రణాళిక నాకు బయలుపరచు అని చెప్పి హృదయంలో నిన్ను అడుగుతూ ఉన్నాడో దేవా, అటువంటి ఆక్రందన, అటువంటి కోరిక, హృదయము, అటువంటి ఆకాంక్ష కలిగినటువంటి బిడ్డలను ఈ దినమైన నువ్వు జ్ఞాపకం చేసుకుని వాళ్ళ జీవితంలో ప్రభువా నీ యొక్క ఆలోచన, నీ యొక్క తలంపు, నీ యొక్క ప్రణాళిక, నీ యొక్క ఉద్దేశంలో అయ్యా నువ్వు ఏర్పాటు చేసినటువంటి గమ్యములు, నువ్వు ఏర్పాటు చేసినటువంటి క్రియలు, కార్యములు వాళ్ళ జీవితంలో నువ్వు బయలుపరచమని, వాళ్ళకి బోధించమని, తెలియచెప్పమని మిమ్మల్ని అడిగి వేడుకొని ఉన్నాను. బ్లెస్ చేయండి దేవా, వారితో మాట్లాడండి నాయన. నీ వాక్యం ద్వారా మాట్లాడు, దర్శనాల ద్వారా మాట్లాడు, కళల ద్వారా మాట్లాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడు దేవా. నీ పరిశుద్ధ వాక్యం ద్వారా మాట్లాడు, నీ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడు దేవా, మాట్లాడు. నీ బిడ్డలు గ్రహించినట్లు, నీ చిత్తంలోనికి వచ్చినట్లు, నీ చిత్తం నెరవేర్చేటటువంటి బిడ్డలుగా, నిన్ను ఘనపరిచి మహింపరిచేటటువంటి బిడ్డలుగా ఈ దినమున నీ సన్నిధిలో మొరపెట్టించినటువంటి ప్రతి కుమారుని కుమార్తెను మీరు ఆశీర్వదించి దీవించి ప్రభువా వారి జీవితం ద్వారా యేసు ప్రభు నామముని ఘనపరిచి, యేసు ప్రభు ద్వారా పరమ తండ్రి నీ నామమును మహింపరచుకొనమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.